నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, వనపర్తి జిల్లా కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది. జిల్లా అధికారులు, రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థినీలు పాల్గొన్న ఈ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. నేషనల్ యోగాసనా కోచ్ సుగుణ నేతృత్వంలో అందరూ యోగాసనాలు వేశారు. కూర్చుని, నిల్చుని, పడుకుని చేసే ఆసనాల వల్ల ఎలాంటి ఉపయోగాలుంటాయన్న విషయాన్ని ఆమె వివరించారు. నేషనల్ యోగా డేను పురస్కరించుకుని విద్యార్థులకు నిర్వహించిన చిత్రలేఖనం పోటీలలో విజేతలకు జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ప్రశంసాపత్రాలు అందజేశారు. That way 6, 5, 5, 6, 7, 8, 9, 10. Everything. Om Bhanave Namah. Om Hiranyagarbhaya Namah. Om Suryaya Namah. Om Khagaya Namah. Om Pushni Namah. Om Hiranyagarbhaya Namah. Namaskara mudralo unnali. Hands hold. Hands ni paiki only up. Inhale up. Exhale. Hands side nunchi down. 9, 10. Relax. Slowly relax. 3, 4, 5, 6, 7, 8. Exhale చేస్తూ సైడ్ బెండ్. 2 హోల్డ్. మనము ఆకాశం వైపు మన చేతు దిక్కు చూస్తూ స్కైని చూడాలి. 2 హోల్డ్. 1, 2, 3, 4, 5, 6. ఒక 50 కౌంట్స్ బటర్ఫ్లై చేయండి. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. రిలాక్స్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేసి స్టూడెంట్స్ అందరూ అర్థం ఉష్ట్రాసనం చేస్తారు. 9, 10. రిలాక్స్. మనకు థైరాయిడ్ గ్లాండ్ ఇది చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది. ఎక్సెల్ చేస్తూ సైడ్ బెండ్. 2 హోల్డ్. 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 50. రిలాక్స్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేసి స్టూడెంట్స్ అందరూ చేయొచ్చు. ఓకే, వజ్రాసన కూర్చున్నట్టు నెమ్మదిగా నీస్ పైన 4, 8, 9, 10. స్లోలీ అప్. నెమ్మదిగా గాలి తీసుకుంటూ పైకి. రిలాక్స్. నెక్స్ట్ ఇందులో మనము గాలి తీసుకుంటూ బోత్ హ్యాండ్స్ పైకి తీసుకుంటాం. తీసుకున్న తర్వాత వెనక వీపు పైన హోల్డ్ చేసాం మన హ్యాండ్స్ ని. ఓకే, అండ్ నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్. 4, 5, 6, 7, 8, 9. నెమ్మదిగా హ్యాండ్ ని రిలీజ్ చేసి లెగ్ స్ట్రైట్, రైట్ లెగ్ స్ట్రైట్. నెక్స్ట్ ఇప్పుడు హోల్డ్. 1, 2, 3, 4, 5, 6, 10. Slowly relax. తో పాయింట్ అవుట్ చేస్తాం. హోల్డ్. 4, 5, 6, 7, 8, 9, 10. స్లో. ఇన్హేల్. రైట్ నాస్ట్రిల్లో గాలి తీసుకుంటాం, రైట్ నాస్ట్రిల్లోని గాలి వదులుతాం. ఎక్సేల్. ఇన్హేల్. ఎక్సేల్. ఇన్హేల్. ఎక్సేల్. ఇన్హేల్. తెలియచేస్తానని నేను డ్రగ్స్ రహిత. Once again inhale. ఇప్పుడు మనము చూస్తున్నాం మాదక ద్రవ్యాల వల్ల ఎలాంటి విపరీత పరిణామం కోరుతున్నాం. అందరూ
ఇంటి వారికి అందరికీ నమస్కారం. ఈరోజు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. దీనికి సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ వనపర్తి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్లో స్టూడెంట్స్ తోటి జిల్లా అధికారులు మరియు పెద్దలందరూ కూడా వచ్చి ఇక్కడ ఒక 40 నిమిషాలు ప్రశాంతంగా యోగా కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పిల్లలకి కూడా యోగా ఇంపార్టెన్స్ ఏంటిది, యోగా వల్ల మన దేశానికి కాదు అంతర్రాష్ట్రీయ లెవెల్లో కూడా మనకు గుర్తింపు ఎలా వచ్చింది, అండ్ యోగా ప్రతిరోజు చేసుకుంటే మన బాడీకి ఫిజికలీ అండ్ మెంటల్ ఫిట్నెస్ అనేది ఎలా ఉంటుందని ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది. ఇది యోగా ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో చేర్చుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా బెనిఫిట్స్ ఉంటాయి. సో అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నారు. నా పేరు డాక్టర్ జి వసుంధర, హోమియో మెడికల్ ఆఫీసర్, ఆయుష్ డిపార్ట్మెంట్. మేమందరం ఆయుష్ డిపార్ట్మెంట్. మేము ఆయుష్ అనేది మాకు యోగా ఒక ఆయుష్లో అంతర్భాగం. ఒకటి ప్రతి ఆయుష్ డిస్పెన్సరీలో మాకు యోగా ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు, మేల్ ఫీమేల్. ఆడవాళ్ళకు ఆడ ఇన్స్ట్రక్టర్, మగవాళ్ళకు మగ ఇన్స్ట్రక్టర్. ప్రతిరోజు పొద్దున్నే యోగా చేపిస్తాం. మా దగ్గర ఒక ఆయుష్ ఆరోగ్య మందిర్ అనే ఒక యోగా షెడ్ కూడా నిర్మించడం జరిగింది మా డిపార్ట్మెంట్. అక్కడ ప్రతిరోజు ఉదయం సాయంత్రం యోగా క్లాసెస్ జరుగుతాయి. అక్కడ వాళ్ళకి యోగా గురించి కలిగే బెనిఫిట్స్ ఏంటి, ఫిజికల్ గా ఎలా ఫిట్నెస్ ఉండాలి, మెంటల్ గా ఎలా ఫిట్ గా ఉండాలి అనేది అందరు నేర్పిస్తాము. సో మనం కూడా యోగా ప్రతిరోజు యోగా ప్రాక్టీస్ చేస్తే ఫిజికల్ గా మెంటల్ గా ఫిట్ గా ఉండొచ్చు. ఏ ఆరోగ్య సమస్యలు లేకుండా జీవనం గడపవచ్చు. సో నేను అనుకున్నా నేషనల్ యోగాసన కోచ్ మరియు నేషనల్ టెక్నికల్ అఫీషియల్ యోగాసన భారత్. ఈరోజు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము. దీనికి ప్రధాన కారణమైన మన ప్రధానమంత్రి గారు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. యోగా అనేది ఇప్పుడున్న ప్రతి ఒక్క మనిషికి కూడా జీవన శైలిలో భాగస్వామ్యం కావాలి. ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా పెరిగింది. ఈ ఒత్తిడిని అధిగమించాలంటే యోగా ఒక ఏకైక మార్గం అని నేను 100% నమ్ముతున్నాను. యోగా సాధన ద్వారా మన ఆత్మ శరీరము రెండు ఒకటే దారిలో నడుస్తుంటుంది. మెయిన్గా చిన్నారులు, విద్యార్థులు అందరూ యోగా సాధన చేయడం వల్ల ఒక డిసిప్లిన్ అనేది అలవడుతుంది. డిసిప్లిన్ అనేది మన జీవితంలో సక్సెస్ కావడానికి ప్రధానమైన పాత్ర వహిస్తుంది. సో ఇవ్వండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే